కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు ఒంగోలు ప్రాంతానికి కూడా కొంత ప్రాంతానికి ఏదైతే కృష్ణా జలాలని మనం సాగునీటికి, త్రాగునీటికి వినియోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ₹3,825 కోట్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పని ప్రారంభమై కొద్దిగా పనులు సాగిన తర్వాత ఎక్కడ ఈ ప్రాంతానికి శాశ్వత ప్రాతిపదికన సాగునీరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ద్వారా కోర్టులో కేసులు వేయించడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడం, దాన్ని తీవ్రంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటిని లెక్క చేయకుండా ఒక పక్క ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళినా అనేక రకాలైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేవు అని చెప్పి కేసులు వేయించినా వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వాటన్నిటిని అధిగమించాలనేటువంటి ఆలోచన చేసి పనులు సాగించడం, ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఈ ప్రాంతానికి జీవనాడిగా భావిస్తామో, వరప్రదాయానిగా భావించేటువంటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు దాన్ని అటకెక్కించడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఆ పథకం ఎందుకు ఆగిపోయింది అని చెప్పని అందరం అనేక సందర్భాల్లో మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించడం జరిగింది. రైతులు కూడా చాలామంది ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అర్ధాంతరంగా ఆపేశారని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. దానికి కారణాలు స్పష్టంగా తెలియరానప్పటికీ చంద్రబాబు నాయుడు దురుద్దేశపూర్వకంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పథకం ప్రకారం ఆపివేశాడని చెప్పి అటు రైతులు కానీ, ఇటు ప్రజలు కానీ, స్థానికంగా ఉండేటువంటి అనేక మంది చర్చించుకోవడం జరిగింది. దాని గురించి వాస్తవాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుట్రల్ని బయటపెట్టడం జరిగింది. నేను చంద్రబాబుతో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అర్ధాంతరంగా ఆపివేశాడు, ఇది నేను సాధించినటువంటి విజయం అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఘనంగా చెప్పుకోవడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ విధంగా కష్టపడి అందరినీ ఒప్పించి నేను ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చానని చెప్పాడో, ఆ ప్రకటనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ క్లిప్పింగ్ వేసి ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాలను తరలించుకుపోతున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో చెప్పాం. మీరు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రకరకాలైనటువంటివి చేయడం మాని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమా కాదా, దానికి సమాధానం చెప్పండి అంటే ఇరిగేషన్ మినిస్టరు ఏదో డొంక తిరుగుడు మాటలు మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటివి మాట్లాడతాడు. ఎవరు కూడా ఇతిమిద్దంగా ఇది జరిగింది, ఇది జరగలేదు అని, లేదా జరిగింది అంటే జరిగిందని ఒప్పుకోండి, రైతులకు ద్రోహం చేశామని చెప్పండి, మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విన్నామని చెప్పండి. లేదు అనుకుంటే నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు వాస్తవం కాదు అని ఖండనివ్వండి. ఈ రెండు ఇవ్వకుండా రకరకాలుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, మీ హయాంలో మీరు తేలేదు కాబట్టి ఈ డొంక తిరుగుడు అన్నీ అవసరంలే. ఈరోజు మేము అడిగేది ఏంది, 800 అడుగుల కన్నా లోతుల కింద దిగువ భాగం నుంచే రోజుకి 8 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రం వాడుకుంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి మనం 3 టీఎంసీలు రోజుకు వాడుకుంటే ఈ ప్రాంతానికి రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు ప్రధానంగా ఇబ్బంది లేకుండా ఉంది అనుకున్నాం. మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గతంలో 11,000 క్యూసెక్కులు మాత్రమే దాని కెపాసిటీ ఉంటే 44,000 క్యూసెక్కులకి దాని కెపాసిటీ పెంచినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఆ తర్వాత కూడా మీరు వచ్చినటువంటి నీళ్ళు ఈరోజు చూస్తే 840 అడుగులు 45 అడుగుల మట్టంలో ఈరోజు పోతిరెడ్డిపాటు ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ లెవెల్ ఉంది హెడ్ రెగ్యులేటర్ది. మనకి 880 అడుగులు వస్తే తప్ప దానిలో నుంచి మనం నీళ్లు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం.
కింద రోజుకి 8 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడేస్తే హెడ్ తొందరగా పడిపోతే మన ప్రాంతానికి సంబంధించి సోమశిల అతిపెద్ద జలాశయాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పెద్ద జలాశయాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. సోమశిల, కండలేరు. 78 టీఎంసీలతో సోమశిల ఉంది, 68 టీఎంసీలతో కండలేరు ఉంది. కాబట్టి సోమశిలకు నీరు తీసుకొచ్చి సోమశిల ద్వారా కండలేరుకి నీరు తరలించడానికి ప్రయత్నం చేశాం. సోమశిల నుంచి కండలేరుకు వెళ్ళేటువంటి వరద కాలం ఏదైతే ఉందో అది 12,000 క్యూసెక్లే గతంలో ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 24,000 క్యూసెక్లు పెంచితే కనీసం రోజుకు 2 టీఎంసీల చొప్పున తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృధాగా సముద్రంలో పోయేటువంటి నీటిని మనం వాడుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేశాం. కాబట్టి ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ప్రాతిపదికన ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు ఇవ్వడంతో పాటు సీమ ప్రాంతానికి త్రాగునీరు ఇవ్వాలి. మన జిల్లాకు సంబంధించి ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో కొంతమందికి త్రాగునీరు ఇచ్చేటువంటి వెసులుబాటు కలుగుతుందని చెప్పి ఈ ఆలోచన చేశారు. ఈరోజు దానికి సంబంధించి గతంలో చెప్పాం. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణా జలాలకు సంబంధించి అటు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంది అంటే దాని గురించి చీమ కుట్టనట్టైనా పట్టించుకోకుండా తీరా ఓటుకు కోట్లో దొంగగా అడ్డంగా దొరికిపోయి అక్కడి నుంచి పలాయనం చిత్తగించి ఆంధ్రాకి పారిపోయి వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రాజెక్టులు కట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర రైతాంగానికి ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ద్రోహం తలపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు మనం ఎందువల్ల మనం దీన్ని కోరుకుంటున్నాము అని అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు మనం సోమశిల జలాశయానికి నీళ్లు వస్తాయి, సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీళ్లు వస్తాయి. అనేక సందర్భాల్లో నీరు ఏదన్నా వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు తక్కువ పరిమాణంలో నీళ్లు ఉన్నప్పుడు దానికి సంబంధించి మనం అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేము. అనేక సందర్భాల్లో మీడియానే సాక్షి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒకే పార్టీ శాసనసభ్యులున్న 2 భాగాలుగా విడిపోయి ఆ పక్క మాకు నీళ్లు ఇవ్వండి, ఈ పక్క మాకు నీళ్లు ఇవ్వండి, రైతులు ఒక పక్క గొడవలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వేసుకున్నటువంటి పంటలు చివరి 3-4 తడులు రాక ఎండిపోయినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కృష్ణా జలాలు మన హక్కు. కాబట్టి దానివల్ల ఇన్సూరెన్స్ లాగా ఏదైనా సరే మనం ఈరోజు అక్కడ నీళ్లు పంట వేసాము అంటే ఒకవేళ అవసరమైతే వెంటనే నీరు తోడుకొని ఒక 3 టీఎంసీలు నీళ్లు 2 రోజులు కనుక తెచ్చుకుంటే ఒక 6 టీఎంసీలు 5.5 నుంచి 6 టీఎంసీలు సోమశిలకు వస్తే ఎక్కడ కూడా చివరి 2-3 తడులుంటే 1,00,000 ఎకరాల పంట ఉన్నా సరే చివరి తడులకి ఇబ్బంది లేకుండా మనం పంటలు పండించుకునేటువంటి ఆ ధైర్యం భరోసా రైతాంగానికి ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లాకి అన్ని జిల్లాల కన్నా నెల్లూరు జిల్లాకి అతి ముఖ్యమైనటువంటిది ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. దానికని మేమందరం నేను, విజయన్న, చంద్రశేఖర్ రెడ్డి, సంజీవయ్య, రామ్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం సోమశిల జలాశయానికి వెళ్ళి సోమశిల జలాశయాన్ని పరిశీలించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఈ సోమశిల జలాశయం పరిస్థితి ఏందని ఒకరోజు, అదేవిధంగా కండలేరు జలాశయాన్ని సందర్శించి కండలేరు రేపు కనుక నీళ్లు కనుక నిండు కుండలాగా లేకపోతే అది కనుక వెలవలపోతే దానికి సంబంధించినటువంటి రైతాంగం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలనేటువంటి దాని మీద ఈ జిల్లాలో రైతాంగం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మేము సోమశిల జలాశయం దగ్గరికి పోదాము అనంటే మమ్మల్ని ఇంటి ముందు నుంచే తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ అన్నారు. కండలేరు జలాశయానికి పోతే 4 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని సాయంకాలం అందరినీ అరెస్ట్ చేసి ఈరోజు మా మీద ఎఫ్ఐఆర్ కట్టి తీసుకెళ్ళి రాపూర్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము వెళితే ఏమో తప్పు ఇబ్బంది అన్నారు. అదేవిధంగా 2 రోజుల్లోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎవరైతే ఉన్నారో కండలేరు కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరినీ దగ్గరుండి ఇదే పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళకి రాచి మర్యాదలు చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని సంబంధించినటువంటి నీటి విషయాన్ని అందరినీ తిట్టించేటువంటి కార్యక్రమం. మేము అడిగింది ఏంది? మేము మిమ్మల్ని తిట్టడానికి పోలే, మిమ్మల్ని దూషించడానికి పోలే, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి పోలే. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సోమశిల కండలేరు రిజర్వాయర్ల పరిస్థితి ఏంది, భవిష్యత్తులో వీటి గెద్దేంది, ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం పడేటువంటి అష్టకష్టాలను మీరు గుర్తించున్నారా, వాటిని గమనిస్తున్నారా, వాటి వల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి వెళితే దాని మీద మమ్మల్ని రకరకాలుగా ఈరోజు ఇబ్బందులు పెట్టి ఈరోజు అన్ని విధాలా మమ్మల్ని ఆ రోజు కేసులు కట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు మన హక్కు అయినటువంటి ఈ కృష్ణా జలాలని రాయలసీమ నెల్లూరు జిల్లాకు తీసుకువెళ్ళడానికి పోతిరెడ్డిపాడు దగ్గర చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం రైతులు అన్ని జిల్లాల నుంచి ఈరోజు ఇబ్బంది పడేటువంటి నాయకులు అయితే ఏమి ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరం కలిసి వెళ్ళి చలో పోతిరెడ్డిపాడు ద్వారా ఈ నెల 5వ తేదీ అక్కడ 10 గంటలకి రైతులందరితో సమావేశమై ఏ విధంగా మన హక్కు అయినటువంటి ఈ శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను మనం తరలించుకుపోవాలి, రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలకు దాహార్తం తీయడానికి త్రాగునీరు ఇవ్వాలి. కాబట్టి దీని మీద ఒక చర్చ జరగాలి, దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, దీని గురించి సమీక్షించాలి, దీని తీవ్రతని ఇటు రైతాంగానికి ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో 5వ తేదీ ఈ నెల 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ పోతిరెడ్డిపాడు దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి
10 గంటలకు ఆ సమావేశం. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు, రైతు సంఘం అధ్యక్షుడు, రైతులు అందరం కలిసి ఇక్కడ 5 గంటలకల్లా బయలుదేరి నేరుగా పోతిరెడ్డిపాడు చేరుకొని అక్కడ అందరితో సమీక్షించేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ను కూడా ఈరోజు ఆవిష్కరించి ఈరోజు పెద్దలు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా నాంది పలికాం. కాబట్టి దీని మీద రేపు 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించి రైతులందరూ దీన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అన్ని జిల్లాలు, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా రైతాంగాన్ని కూడా సమీకరించి నెల్లూరు జిల్లా రైతాంగంతో కలిసి పోరాడి శాశ్వత ప్రాతిపదికన ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో ఎవరు కూడా మాకు నీరు చాలలేదు, నీరు లేక పంటలు వేసుకోలేకపోనేటువంటి మాట వినిపించకుండా జిల్లా రైతాంగానికి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతని ఈరోజు వివరించి దీన్ని పెద్ద ఎత్తున జనాల్లో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ నెల 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి ఈరోజు మనం పిలుపునిచ్చాం. అందరం కూడా పాల్గొంటాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి రైతులందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో రహస్య సమాలోచనలు జరిపి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దానికి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా ఆ పథకాన్ని ఎత్తివేసినటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి మాటల వల్ల తెలిసిన తర్వాత ముఖ్యంగా రాయలసీమ రైతాంగం, అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి రైతాంగం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జరిగిన నష్టాన్ని ప్రభుత్వ మెడలు వంచైనా సరే శాశ్వత హక్కుగా వారికి రావాల్సినటువంటి కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు శాశ్వత ప్రతిపాదికన తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఫిబ్రవరి 5వ తేదీ మొత్తం రైతాంగం అంతా కూడా మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతాంగం అంతా కూడా ఈరోజు సమాలోచనలు జరిపి ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు గ్రామం దగ్గర పెద్ద బహిరంగ సభలో పాల్గొని వాళ్ళ నిరసనను వ్యక్తం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా వారి హక్కును సాధించాలనేటటువంటి కార్యక్రమంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తేదీ ఉదయాన అందరం కూడా జిల్లా ఆఫీస్ దగ్గర నుంచి మనం అందరం కూడా బయలుదేరి పోతిరెడ్డిపాడు గ్రామం దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఆ సభలో పాల్గొని పెద్దల సందేశం విని అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం దగ ఏ విధంగా రైతాంగాన్ని ముంచాడో అవన్నీ కూడా అక్కడ పెద్దలు వివరిస్తారు. దాని తర్వాత వివిధ కార్యక్రమాల ద్వారా ఈ హక్కుని ఏ విధంగా సాధించుకోవాలో రైతాంగం అంతా కూడా కలిసి అక్కడ తీర్మానం చేయటం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతును కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.